హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు రెసిపీ ఏం లేదండి, ఈ వీడియో మన ఛానల్లో 100th వీడియో అనమాట. సో కొంచెం స్పెషల్గా యూస్ఫుల్గా ఉండేలా చేయాలనుకున్నాను. నేను నా కిచెన్లోకి కొన్ని యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ని పర్చేస్ చేశాను అనమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీటన్నిటిని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. వీటి లింక్స్ అన్నీ కూడా ఉన్నాయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఐటమ్స్ అనేవి చూసేద్దాం. ఇది హ్యాండ్ మిక్సర్ అండి. మనం కేక్స్ చేసేటప్పుడు, ఏవైనా పిజ్జా డో ప్రిపేర్ చేయాలన్నా వాటన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. దీన్ని ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తానమాట. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఇస్తారండి. ఈ బ్లెండర్స్ లాగా యూజ్ చేస్తామన్నమాట. వీటిని హ్యాండ్ బ్లెండర్స్గా కూడా యూజ్ చేయొచ్చు, లేదా మనం ఎలక్ట్రిక్ బ్లెండర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. మనకి మోటార్ అనేది ఉంటుంది కదా, దానికి వీటిని ఫిట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. వీటిని అయితే పిజ్జా డో ప్రిపేర్ చేసుకోవడానికి, ఏదైనా చపాతీ డో ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఈ రౌండ్గా ఉన్నవైతే మనం కేక్ ప్రిపరేషన్స్ అప్పుడు యూజ్ చేస్తామన్నమాట. పైన ఎలక్ట్రిక్ మిషన్ అనేది ఇలా ఉంటుంది. ఈ హోల్స్ దగ్గర మనం ఆ బ్లేడ్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీ టు ఫిక్స్ అండ్ ఈజీ టు రిమూవ్ అండి. మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ 7 స్పీడర్ ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకొని యూజ్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది కేక్స్ అవి ప్రిపేర్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం కేక్స్ యూజ్ చేయడానికి వీటిని కూడా యూజ్ చేస్తామండి. కేక్ మీద క్రీమ్ కానీ, లేదా మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసి అప్లై చేస్తాం కదా, అవి లెవెల్ చేసుకోవడానికి, కొంచెం షేప్ ఇచ్చుకోవడానికి యూజ్ చేస్తారు ఆ వైట్వి. ఇవైతే పైపింగ్ బ్యాగ్స్ అండ్ నోజిల్స్ అండి. డిఫరెంట్ నోజిల్స్ మొత్తం ఒక సెట్ లాగా వచ్చాయన్నమాట. ఇవి కూడా చాలా యూస్ఫుల్ కేక్స్ అవి ప్రిపేర్ చేసే వాళ్ళకి. మన కిచెన్లో ఈ ఐటమ్స్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతాయండి. మనం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇలా ఛానల్స్ ఉండి డిఫరెంట్ కేక్స్ అవి చేసే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇవి షేప్స్ అవి ఇవ్వడానికి అని చెప్పాను కదా, ఇలా 3 డిఫరెంట్ షేప్స్తో ఈ కార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయండి ఆఫర్స్లో. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి మెజరింగ్ కప్స్ అండి. ఇవి కూడా మనం డిఫరెంట్ ఐటమ్స్ ఏవైనా మనం యూట్యూబ్లో చూసి చేయాలన్నా, లేదా మనకి ఛానల్ ఉండి మనం ప్రిపేర్ చేయడానికి, మనం చెప్పడానికి చాలా యూజ్ అవుతాయండి ఈ కప్స్ అనేవి. ఇవి 1 కప్, 3/4 కప్, 2/3 కప్, 1/4 కప్ అలా మొత్తం మెజరింగ్ కప్స్ అండి. ఇవి మెజరింగ్ స్పూన్స్ అండి. ఇవి కూడా మొత్తం ఒక సెట్ లాగే వచ్చాయి, మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్. వీటిలో కూడా 1 టేబుల్ స్పూన్ నుంచి మనకి 1/8 టీ స్పూన్ వరకు మెజరింగ్ స్పూన్స్ ఉంటాయన్నమాట. మనం ఏవైనా ఐటమ్స్ అనేవి మనం యూట్యూబ్లో చూసి చేయాలన్నా, లేదా మనకి కరెక్ట్ మెజర్మెంట్స్తో కావాలన్నా ఈ స్పూన్స్ అండ్ కప్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయండి. ఈ కప్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అడుగుతున్నారు చాలామంది. మనకి ఈ 1 కప్ అనే మెజర్మెంట్ అనేది 250 ml కప్ అండి. అంటే ఇవి గ్రామ్స్లో కాదు, ఇవి ఎంఎల్లో ఇస్తారనమాట, మిల్లీలీటర్స్లో. సో ఇది 1 కప్ మెజర్మెంట్ అంటే 250 ml. మనం 250 ml వాటర్ ఏదైనా కప్లో వేసుకుంటే ఆ కప్ మెజర్మెంట్ ఇది వస్తుందన్నమాట. ఇది గ్రామ్స్లో కాదు. సో మనం ఆ మెజర్మెంట్తో ఈ కప్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. బట్ మనకి ఇలా ఏవైనా డిఫరెంట్ ఐటమ్స్ అలా యూట్యూబ్లో చూసి చేయాలి, కేక్స్ అవి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కప్స్ కనుక ఉంటే మనం పర్ఫెక్ట్గా చేయొచ్చండి. మనకి ఎటువంటి చేంజెస్ అనేవి రావు. సో ఈ స్పూన్స్ అండ్ కప్స్ ఒక సెట్ అన్నమాట. ఇలా ఒక హుక్లో వేసి ఇచ్చారండి. ఈ సెట్ కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. సో నేను పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ సిల్వర్ రాడ్ అండి. ఇది నాప్కిన్ హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. జనరల్గా మన లేడీస్ కిచెన్లో చాలాసార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం. నాప్కిన్స్ దొరకకపోతే మన నైటీస్కో, డ్రెస్సెస్కో మనం తుడిచేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇది ఉంటే మనకి చాలా యూస్ఫుల్ అండి. ఇలా స్టవ్ కింద ర్యాక్లో మనకి ఇలా ఓపెన్ డోర్స్ కనుక ఉంటే దీన్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటే మనకి ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. దానికి మనం ఇలా నీట్గా నాప్కిన్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట.
చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇక్కడ నాప్కిన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇలా కరెక్ట్గా స్టవ్ కిందే ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు హ్యాండీగా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అండి అందరికీ. ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఈజీగా మనం పెట్టుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ స్పాచులాస్ అండ్ బ్రష్ అండి. ఇవి 3 ఒకటే సెట్ అనమాట. ఈ బ్రష్ మనకి దోశ ప్యాన్స్ మీద లేకపోతే కేక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు గ్రీస్ చేసుకోవడానికి అలా బాగా యూజ్ అవుతుంది. ఇవి సిలికాన్ బ్రషెస్ అండి, చాలా మంచి క్వాలిటీ ఉంది ఇవి. ఇది వచ్చేసి మనం కేక్స్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్పాచులా వచ్చేసి మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ మీద కర్రీస్ అవి చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈ సిలికాన్ బ్రషెస్ ఏమవ్వండి, త్వరగా పాడయ్యే ఛాన్సెసే లేవు. చాలా స్ట్రాంగ్గా క్వాలిటీ సూపర్గా ఉందన్నమాట. సో నేను ఇవి పర్చేస్ చేశాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మాత్రం చాలా యూస్ఫుల్ నాన్ స్టిక్ ప్యాన్స్ మీద అలాగా. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. ఎంత చిన్నదిగా బుజ్జిగా ఉందో, చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇది. మనం డిజర్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, మనం స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఆ డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడమే చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది కదా మనకి. అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనం జస్ట్ దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసి జస్ట్ మనం ఎక్కువ ప్రెషర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం రౌండ్గా తిప్పితే సరిపోతుంది. చాలా అంటే చాలా ఫైన్గా మనకు అవి కట్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట. ఇది ఈజీ టు క్లీన్, ఈజీ టు రిమూవ్ కూడా. మనకి జస్ట్ ఒక 2 ఇస్తారు అనమాట. నేను చూపిస్తాను ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా. ఇలా మనం పెట్టి తిప్పితే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న లాక్ లాంటిది ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా మనకి 2 సెపరేట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. కింద బ్లేడ్ కనపడుతుంది కదా, అక్కడ మనకి కట్ అవుతాయి అన్నమాట. ఈ హుక్ ఉంది కదా ఇప్పుడు రౌండ్ది, అది ఆ ప్లేస్లో మనం పెట్టేసి జస్ట్ సైడ్కి తిప్పితే లాక్ అయిపోతుంది. అప్పుడు మనకు అది ఊడి రాదనమాట. మనం లోపల డ్రై ఫ్రూట్స్ వేసి మనం రౌండ్గా రొటేట్ చేసుకోవడమే. దాన్ని తీయాలంటే ఆ హుక్ని కొంచెం పక్కకు జరిపితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మీకు చూపిస్తానన్నమాట. ఇదిగోండి ఇప్పుడు క్యాష్యూ వేస్తున్నాను. క్యాష్యూ ఇందులో యాడ్ చేసి జస్ట్ ఆ హోల్ దగ్గర అది పెట్టేసి కొంచెం రౌండ్గా మనం తిప్పితే సరిపోతుంది. కింద మనకి చాలా ఫైన్గా ఇవి కట్ అయి వస్తాయన్నమాట. మనం ఏవైనా డిషెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అండి. నిజంగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చాలా ఫైన్గా కూడా కట్ చేసుకోవచ్చు. మనం నైఫ్తో అయితే ఇంత ఫైన్గా మనం కట్ చేయలేమన్నమాట. లాస్ట్లో కూడా ఎక్కువేం మిగలదు, ఎక్కువ వేస్ట్ కూడా అవ్వదు. చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఫైన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బాదం అండ్ పిస్తా కూడా ఎలా దీనిలో ఫైన్గా వస్తాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా మనకి ఎంత ఫైన్గా క్యాష్యూస్ అనేవి ఇలా పౌడర్ లాగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు బాదం కూడా వేసి నేను చూపిస్తాను. జస్ట్ మనం ఇలా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం రొటేట్ చేస్తూ ఉంటే మనకి కింద చాలా ఫైన్గా ఇవి కట్ అయి వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. మనకి ఎంత హ్యాండీగా ఉంటుందంటే చాలా చిన్నదిగా, ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు మనకి కిచెన్లో. సో పిస్తా కూడా నేను యాడ్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా ఫైన్గా వస్తాయండి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి వెజిటబుల్ కట్టర్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్. మన కిచెన్లో చాలా ఫాస్ట్గా పనులు అయిపోవాలి అంటే ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కటింగ్కే కదండి, వెజిటబుల్ కటింగ్కే కదా చాలా టైం పడుతుంది. దీనిలో మనం కట్ చేసామంటే 2 మినిట్స్లో మన పని అయిపోతుంది అనమాట. దీని లోపల బ్లేడ్స్ చూస్తున్నారు కదా, 3 బ్లేడ్స్ ఇస్తారు. ఈ 3 బ్లేడ్స్ చాలా షార్ప్ ఉంటాయి అన్నమాట. ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి ఈ బాక్సెస్లో. ఇది స్మాల్ సైజ్ అనమాట, స్మాల్, మీడియం, లార్జ్ ఉంటాయి. వాటికి బ్లేడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి 3 బ్లేడ్స్ ఉన్నాయి కదా, వాటికి ఇంకా ఎక్కువ బ్లేడ్స్ ఉంటాయి. మనం జస్ట్ దాన్ని ప్లేస్ చేసి ఇక్కడ ఒక హుక్ లాగా ఉంటుంది, దాన్ని కరెక్ట్గా ఫిట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇలా పుల్ చేయడమే అనమాట ఆ థ్రెడ్ని. చాలా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను క్యారెట్ కట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. క్యారెటే కాదు, క్యారెట్, ఆనియన్, క్యాబేజ్,
మనం ఏ వెజిటబుల్స్ అయినా క్యాప్సికమ్ అయినా చాలా ఫైన్గా మనకు కావాలి అని అనుకున్నా, లేదా కొంచెం కోర్స్గా మనం కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద పీసెస్ కావాలి లేదా చిన్న పీసెస్ కావాలి, ఎలా కావాలి అంటే అలా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ హుక్ దగ్గరికి మనం సెట్ చేసుకుంటే ఇది లాక్ అయిపోతుంది. తర్వాత మనం ఇలా థ్రెడ్ని పుల్ చేయడమే. ఒక 3 to 4 టైమ్స్ మనం పుల్ చేస్తే ఇలాంటి పీసెస్ వచ్చాయండి. ఇంకా ఫైన్గా కావాలి, మనకు జస్ట్ తురుములాగా కావాలి అన్న దీనిలో మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ సార్లు మనం పుల్ చేస్తే చాలా ఫైన్గా వచ్చేస్తాయి ఇందులో. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. మనం చాలా తక్కువ క్వాంటిటీ కూడా మనం దీనిలో పీసెస్ కింద చేసుకోవచ్చు. లైక్ అల్లం వెల్లుల్లి మనం కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి అని అనుకున్నా, ఇందులో అల్లం వెల్లుల్లి కట్ చేసి పీసెస్ లాగా వేసిస్తే మనం ఇలా పుల్ చేస్తే మనకి చాలా ఫైన్గా వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని మనం ఇలా ప్లేస్ చేసి హారిజంటల్గానే మనం పుల్ చేయాలండి. ఎలా అంటే అలా పుల్ చేస్తే మనకి థ్రెడ్ అనేది పాడైపోతుంది. సో హారిజంటల్గానే దీన్ని కరెక్ట్గా లాక్ చేసి హారిజంటల్గా పుల్ చేస్తే నేను వీడియోలో చూపిస్తున్నట్లు చాలా నీట్గా వర్క్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. మనం ఎక్కువ మందికి కుక్ చేయాలి, ఎక్కువ ఐటమ్స్ కట్ చేయాలి అన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ రెడ్ కలర్లో కనపడుతుంది కదా, అది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం కిచెన్లో పాలు పెట్టి అలా పక్కకు వెళ్ళగానే పాలు పొంగిపోతాయి కదా, మనం అక్కడ ఉన్నంతసేపు అవి పొంగవన్నమాట. మనం అలా పక్కకు వెళ్ళగానే ఆ పాలు పొంగుతాయి. పొంగినందుకు కాకపోయినా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాం కదా, అదంతా క్లీన్ చేసుకొని మొత్తం నీట్గా చేసుకొని ఆ తర్వాత ఈ పాలు పొంగి మళ్ళీ మనకి పని. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇది ఎలా యూస్ చేస్తామో కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. దీనికి పైన ఈ వైట్ కలర్లోది కనపడుతుంది కదా, దాన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫిట్ చేసుకొని మనం బౌల్ మిల్క్ పోసి పొయ్యి మీద పెట్టాం కదా, పెట్టి పక్కకు వెళ్తున్నప్పుడు జస్ట్ దాని మీద అలా పెట్టేస్తే మనం అవి పొంగకుండా ఉంటాయి అన్నమాట. అది ఎలా అంటే నేను ఇప్పుడు మిల్క్ యూస్ చేయట్లేదండి, అన్నం పెట్టాను పొయ్యి మీద, ఇలా వాటర్ పైకి వస్తున్నాయి కదా, మనం అది పెట్టేస్తే మనకు ఆ వాటర్ అనేది అక్కడితోనే ఆగిపోతాయి, పొంగి కింద పడవన్నమాట. అవి ఎంత హై ఫ్లేమ్లో ఉన్నా వాటర్ ఎంత పైకి వచ్చినా మనకు వాటర్ అనేవి కింద పడవు. వాటరే కాదండి, మిల్క్ కూడా అంతే. మనం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నా మనకు ఆ మిల్క్ అనేవి కింద పడవన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కళ్ళకి చాలా యూస్ఫుల్. ఎందుకంటే పాలు ఎవరింట్లో పొంగకుండా ఉంటున్నాయండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు హై ఫ్లేమ్లో పెట్టి చూపిస్తున్నాను, అంత వాటర్ అక్కడి వరకు వచ్చినా కూడా అవి కింద పడవు. లేదా మనం ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇది పెట్టేసి మనం దానిలో సాల్ట్, కారం ఏదైనా వేయాలి అని అనుకున్నా ఆ పైన వైట్ కలర్ది ఉంది కదండి, దాన్ని కొంచెం మనం రిమూవ్ చేసి అందులో అవి వేసేసి మళ్ళీ దాన్ని పెట్టేసుకోవచ్చు. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మిల్క్కి అయితే మిల్క్కి మనం ఇది పెట్టేసి పక్కకు వెళ్ళినా అవి పొంగినా కూడా మనకి కింద పడవన్నమాట. అక్కడక్కడితోనే వాటర్ కనపడుతున్నాయి కదా మీకు, ఆ వైట్ కలర్ది ఉంది కదా, అక్కడితోనే ఆగిపోతాయి అన్నమాట. ఇది కూడా సిలికాన్ మెటీరియల్ అండి, ఏమీ అవ్వదు, ఇదేం బర్న్ అవ్వదు. మనం ఎంత హీట్లో పెట్టినా ఇదేమీ అవ్వదు. నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు దీంతో. చాలా యూస్ఫుల్ ఈ ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి వెయింగ్ మిషన్. మనకి ఈ వెయింగ్ మిషన్ 10 kgs వరకు వెయి చేస్తుందండి. ఇది కూడా కిచెన్లో నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. మనం ఇలా రెగ్యులర్గా ఐటమ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు లేదా కేక్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు, యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి. చాలా హ్యాండీగా కూడా ఉంటుంది, అంత వెయిట్ కూడా ఉండదు, ఇది చాలా తక్కువ వెయిటే ఉంటుంది. మనం చాలా ఈజీగా కూడా యూస్ చేయొచ్చు అనమాట. దీన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, నెక్స్ట్ వచ్చేసి మోడ్, మనం ఏ మోడ్లో కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే గ్రామ్సా లేకపోతే అక్కడ ఇంకో 2 ఉన్నాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది టేర్ అని ఉంది కదా, అది ఎందుకు అంటే మనం జస్ట్ దాని మీద డైరెక్ట్గా వెయిట్స్ పెట్టాం కదండి, ఏదైనా ప్లేటో బౌల్లో యూస్ చేస్తాం కదా, ఫస్ట్ ఆ ప్లేట్ పెట్టేసి ఆ టేర్ మనం ప్రెస్ చేస్తే అప్పుడు 0కి వచ్చేస్తుంది అనమాట. మనం దానిపైన పెట్టే ఐటమ్స్ వెయిటే మనకు చూపిస్తుంది తర్వాత.
లేదంటే మనం ప్లేట్తో సహా మనకి వెయిట్ అనేది వస్తుంది కదా, అలా కాకుండా ఇలా దాన్ని 0కి సెట్ చేసుకొని దాని మీద మనం ఏవైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ని ప్లేస్ చేసుకుంటే మనకు వెయిట్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత ప్లేట్ తీసేసాక మళ్ళీ మనం టైర్ ప్రెస్ చేస్తే మనకు 0కి చూపిస్తుంది అనమాట. తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని నీట్గా యూస్ చేసుకోవచ్చు. అంటే మనం మెజర్ చేసే ఐటమ్స్ని డైరెక్ట్గా దాని మీద పెట్టేస్తే మనకి డర్టీ అయిపోతుంది కదా. సో మనం ప్లేట్ ఏదైనా పెట్టేసి దాన్ని 0కి అడ్జస్ట్ చేసుకొని తర్వాత దాని మీద మనం మెజర్ చేయాలనుకుంటున్న ఐటమ్స్ని ప్లేస్ చేసి వే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఐటమ్ ఇది కవర్ హోల్డర్ అండి. ఇది మన కిచెన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చూడడానికి మనకి ఇలా వస్తుంది అనమాట. మనం ఆర్డర్ చేసినప్పుడు దాన్ని మనం ఇలా ఫిట్ చేసుకోవాలి రౌండ్గా. ఇక్కడ బటన్స్ లాగా కనపడుతున్నాయి కదా, ఈ ప్లేసెస్లో మనం వాటిని ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది, ఇంకా ఓపెన్ అవ్వదన్నమాట, కొంచెం టైట్గా ఫిక్స్ అవుతుంది. బేస్ కూడా మనం అలా ఫిక్స్ చేసుకొని ఇలా రౌండ్గా మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ ఇది మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చండి నిలువుగా. దీనిలో మనం కవర్స్ అనేవి చాలా పడతాయి అన్నమాట. చాలా అంటే చాలా కవర్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ నుంచి మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. దీనికి 2-way స్టిక్కరింగ్ ఇచ్చాడండి. బట్ ఆ స్టిక్కరింగ్ అనేది ఎక్కువ రోజులు ఉండట్లేదు, మనకి ఊడిపోతుంది. సో అక్కడ నెయిల్స్ లాంటివి మనం పెట్టుకొని వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి మనకు అక్కడ హోల్స్ ఇచ్చారనమాట. సో నెయిల్స్ పెట్టుకొని దానిలో హోల్డ్ చేసుకోవచ్చు, అలా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని షింక్ కింద ర్యాక్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్ చేశాను. అక్కడైతే చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. అక్కడ స్పేస్ ఎక్కువ యూజ్ చేయం కదా షింక్ కింద, కొంచెం వాటర్ కానీ లేదా స్మెల్ కానీ వస్తుందని చెప్పేసి. సో ఆ ప్లేస్లో ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఇలా మనం ప్లేస్ చేసుకొని ఎన్ని కవర్స్ అయినా దానిలో పడతాయి అన్నమాట. ఆ హోల్స్లో నుంచి మనం ఈజీగా పుల్ చేసుకోవచ్చు. మనకి ఏ కవర్ కావాలంటే అది. ఎక్కువ మనం కవర్స్ ఎక్కడంటే అక్కడ పడేసి డర్టీగా అయిపోతుంటాయి కదా. సో మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి అప్పుడప్పుడు అవసరపడతాయి కదండి. సో అలాంటప్పుడు మనకి ఇది బెస్ట్ అనిపించింది నాకు. మీరు అలా 2-way స్టిక్కరింగ్ అయితే ఇలా కింద ప్లేస్ చేసుకునే పని అయితే దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే మాత్రం అది ఉండదన్నమాట స్టిక్కరింగ్. సో నెయిల్స్ పెట్టేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవ్రీ సండే ఇలా ఏదో ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.